వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి అయిన తర్వాత మొదటిసారి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఒక పుణ్య కార్యక్రమానికి, ఒక దైవ కార్యక్రమానికి, ఆధ్యాత్మిక ప్రవచనాలు మరి పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడానికి రావడం జరిగింది. లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తం తెలియజేసే ఒక కార్యాచరణ తీసుకొని వారు మరి చాగంటి కోటేశ్వరరావు గారిని పిలవాలని 2-3 మార్లు కాకినాడకు వెళ్ళి హైదరాబాద్లో కలిసి ధర్మపురి క్షేత్రానికి రావాలని వారిని ఆహ్వానించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ వారి ప్రవచనాల ద్వారా దైవభక్తినితో కూడుకొని ఉన్న ప్రవచనాలు యావత్ ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి, జగిత్యాల జిల్లా వాసులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మేలు జరగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ఆలోచన గొప్ప అభినందనీయం. ఒక పరంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తోడు ఆధ్యాత్మికంగా కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చేసే ఒక ప్రయత్న భాగంలోనే లక్ష్మణ్ కుమార్ గారు గొప్ప ప్రయత్నం. ఈ ప్రవచనాలు కూడా వారు చెప్పారు. 2 రోజుల పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్మపురి క్షేత్రానికి వచ్చి, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చి ఈ దివ్యక్షేత్రంలో ఉండి 2 రోజుల పాటు వారు ప్రవచనాలు చెప్పటం, అందరూ కూడా వేలాది మంది భక్తజన సోదరులు కూడా వచ్చి ప్రవచనాలు విని ఈరోజు భక్తి ప్రభావంతో ధర్మాన్ని కాపాడుకోవాలి, దేవునికి సంబంధించిన అంశాల గురించి వారు తెలియజేయడం జరిగింది. మాకు కూడా ఒక గొప్ప అవకాశం వారి ప్రవచనాలు వినడానికి, ఈ క్షేత్రానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక ప్రధానమైన ఈరోజు ఒక డాక్యుమెంటరీ ఈ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి విశిష్టతకు సంబంధించి, క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి మరి చిన్నారి హరీష్ లక్ష్మణ్ కుమార్ గారు ఒక డాక్యుమెంటరీని తీసి మొత్తం ఆ డాక్యుమెంటరీ ద్వారా ఈ ప్రాంత విశిష్టత గురించి మరి విశేషంగా చెప్పడం జరిగింది. మరి చిన్నారి చేసిన కృషి అభినందనీయమని మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి. ధర్మపురి క్షేత్రానికి వచ్చి ఒక 2 రోజుల పాటు ప్రవచనం చేయండి అని అడిగారు. చాలా చిన్న వయస్సులో లక్ష్మణ్ కుమార్ గారి అబ్బాయికి అంత భక్తి ఎట్లా ఏర్పడిందో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ధర్మపురి క్షేత్రం గురించి, అందులో ఉన్న దేవాలయాల గురించి, దేవాలయాలలో ఉన్న దేవతా మూర్తుల గురించి పరమ పరవశంతో మాట్లాడుతుంటాడు. మిగిలిన క్షేత్రాలకు 5 లక్షల మంది పెడతారు, మా ధర్మపురి క్షేత్రం ఇంత గొప్పది కదా, మా దగ్గరికి కూడా ఇంతమంది రావాలి కదా, అందుకని నేను ఇప్పుడు దాన్ని దృశ్య మాధ్యమంలో ఉంచడం కోసం ప్రయత్నం చేస్తాను, దానికి మీరు సహకరించమని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఈ పిల్లవాడు చాలా చిన్న వయసులో ఉన్నాడు, ఇంత పెద్దలు ఇంత తాపత్రయం పడుతున్నాడు. సాధారణంగా మంత్రి పదవులలో ఉన్న వారికి ఇతర కార్యక్రమాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి భారతీయ సంస్కృతి కోసం, భక్తి కోసం, సనాతన ధర్మం కోసం, ఒక దేవాలయాన్ని వృద్ధి చేయడం కోసం మీరు మంత్రిని అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంత న్యాయంగా లక్ష్మణ్ కుమార్ గారి కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చి నాకు ప్రతిమాని మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఎంత పట్టుదల ఉందో, ఎంత భక్తి ఉందో. నేను కనీసం 1-2 రోజుల పాటు వెళ్ళి ప్రవచనం చేయకపోతే కృతజ్ఞత లేకపోతాన్ని తప్పకుండా వస్తానండి అని మాటిచ్చాను. అప్పటికి ఆ 2 మోకాళ్ళు కూడా శస్త్రచికిత్స జరిగి ఉన్న కారణం చేత నేను అంత ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. కానీ బహుశా అప్పటికి కోరుకుంటాను, నేను వెళ్ళగలుగుతానన్న ఉద్దేశంతో ఈ విధి ఇచ్చాను. నరసింహస్వామి వారి అనుగ్రహం చేత రాగలిగాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.